దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము డిసెంబర్ నెల 29వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి లూకా సువార్త 6వ అధ్యాయము 35వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు నామమున మీ అందరికీ శుభములు దీవెనలు కలుగునుగాక. నేటి ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి ఒకసారి చదువుకుందాము. లూకా సువార్త 6వ అధ్యాయము 35వ వచనము. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయ్యున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము దేవుని దీర్ఘశాంతము గురించి మనము ధ్యానించుకుంటున్నాము. వయోభేదం అనేది లేకుండా దేవుని కుటుంబములోని సభ్యులందరూ దేవుని పిల్లలుగానే పిలువబడతారు. దేవుడు మానవుల నుండి ఆశించేది, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఆశ మానవుల ఎడల శత్రువులను ప్రేమించి ఇతరుల పట్ల దయను దాతృత్వాన్ని చూపాలన్నదే ఆయన ఆశ. అది దేవుని ఆశ. ఎవరి ఎడలను నిరాశ చేసుకొనకుండా మీ శత్రువులను సైతము ప్రేమించండి అని దేవుడు ఆజ్ఞ ఇస్తున్నాడు. అందరి ఎడల ప్రేమ కలిగి ఉంటూ కృపావరములలో శ్రేష్టమైన వాటిని అపేక్షించమని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యం ఏమిటి? ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. దీర్ఘశాంతమూర్తి కదా మన తండ్రి. కృతజ్ఞత లేనంత మాత్రానే వారిని వదలటం లేదు దేవుడు. దుష్టులని పిలువబడే వారిని వదలలేదు. వారిని కూడా ఉపకారాలు అందిస్తున్నాడు మన దేవుడు. ఎందుకు? మన దేవుడు దీర్ఘశాంతుడు, దీర్ఘశాంతమూర్తి. ఎప్పటికైనా వాళ్ళు మారకుండా ఉంటారా? దేవుడు అనేది తెలుసుకొని దేవునియందు భయభక్తులు కలిగి ఉండరా? తప్పకుండా ఉంటారన్న ఉద్దేశంతో ఆయన అలాగ ఎదురు చూస్తూ దీర్ఘశాంతముతో ఉన్నారు మన దేవుడు. దేవుడు కృతజ్ఞత చూపని వారికి సైతము ఉపకారాలు చేస్తుంటాడని నేటి ధ్యాన వాక్యములో వింటున్నాము. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయ మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకోవాలి అని అపొస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనములో మనం చూస్తున్నాము. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా? వినయ మనస్సుతో మనకంటే మనతో పాటు ఉన్నవాడే యోగ్యుడు అని తలంచుకోవాలి. ఆ ప్రకారంగా నడుచుకోవాలంటున్నాడు పౌలు గారు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు గారు వివరించినట్లు ప్రతి మానవుడు అలాంటి మనస్సు కలిగి ఉంటే దుష్టులకు కూడా ఉపకారగానే ఉంటారని, దేవుని యందు భయభక్తులు కలిగి వినయ మనస్సుతో దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లించుచు నిత్య ప్రార్థనలతో పరలోక ఆశీర్వాదాలు పొందుకుంటాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయనా, నీ స్తోత్రములు తండ్రి. ప్రభువా, నీ దివ్యమైనటువంటి వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు 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 నాయన. తండ్రి, నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఇదిగో కృపగల నాయన, మా మనసులు ఎంత కఠినమైన మనసులైనను దేవా నీ యొక్క చిత్తములో నాయన
మమ్ములను కఠిన మనస్సుల నుండి మంచి మనస్సులతో ఉండేలాగన మా మనస్సులను మా హృదయాలను నువ్వు స్వాధీనములు ఉంచుకొని తండ్రి మాకు నీ యొక్క కృప, నీ ధన్యత మాకు అనుగ్రహించి నీ సన్మార్గంలో మేము నడుచుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనములన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.